అసభ్యకరమైనటువంటి మాటల వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మన చుట్టుప్రక్కల ఉండేవారి మాటలు మనము వింటూ, వారి లింగో అంటారు ఇంగ్లీష్లో, అంటే వారు మాట్లాడుతున్నటువంటి విధానంలో మనం మాట్లాడకపోతే మనల్ని స్వీకరించరేమో వారు సమాజంలోకి, వారి సొసైటీలోకి అని మనం భయపడి వారి భాష మాట్లాడటం మొదలు పెడతాం. దానివలన వారు మాట్లాడుతున్నటువంటి మాటలే కాక లోక సంబంధమైనటువంటి మాటలవి, లోక సంబంధమైన పద్ధతులు. అంతేకాక వారు అక్కడక్కడ బూతులు కానీ మాట్లాడుతుంటే ఆ బూతులు కూడా మనం మాట్లాడకపోతే యాక్సెప్టబిలిటీ ఉంటుందేమో అని మనము వారి మధ్యలో ఉంటున్నాం కనుక, వారు మనకి స్నేహితులు కనుక వారితో మనం కలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతో వారు అర్థం చేసుకుంటారు ఈ భాష అయితేనే అని అలా మాట్లాడటం మొదలు పెడతాం. దానివలన మన పెదవులు, మన కంఠము, మన జీవితం కూడా చెడిపోతుంది. బైబిల్ చెప్తుంది ఏమనంటే, మన హృదయం దేంతో నిండుతుందో ఆ మాటలే నోటితో మనం పలుకుతుంటాం. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో యెషయా దర్శనం చూశాడు, దేవుణ్ణి చూశాడు. యెషయా దైవజనుడు, ప్రవక్త, అప్పటికే యాజకుడు అయినప్పటికీ ఎప్పుడైతే దర్శనం చూశాడో తను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. మొట్టమొదట నా పెదవులు అపవిత్రమైనవని ఒప్పుకుంటున్నాడు. రెండవది ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు. ఇలా నేను మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను కాబట్టి నా సొసైటీ, నేను మూవ్ అవుతున్న సర్కిల్స్, నా స్నేహితులు ఎలాంటి వారంటే అపవిత్రమైన మాటలు మాట్లాడితేనే నన్ను అంగీకరిస్తారు కనుక నా మాటలు అలాగ అలవాటు చేసేసుకున్నాను. అయ్యో నేను ఇలాంటి వాడినే అని బాధపడుతున్నాడు. అయ్యో అంటున్నాడు. ఓటు మీ అయ్యో. తను చూసినటువంటి దర్శనము నేత్రాలతో చూశాడు. ఇప్పుడు చూసిన దర్శనము తన హృదయంలోకి వచ్చి మండటం మొదలైంది. ఇప్పుడు మండుతుంది కనుక తన జీవితాన్ని ఆ దర్శనము విజన్లో, లేకపోతే ఆ దర్శన పొలిమేరలో, లేకపోతే ఆ దర్శన మైక్రోస్కోప్ క్రిందన తన జీవితాన్ని తను పరిశీలించుకుంటున్నాడు. ఆ దర్శనంలో తన జీవితాన్ని పరిశీలించుకుంటే తన పవిత్రతను తేట తెల్లంగా కనబడుతుంది. అపవిత్రత కనబడుతుంది. నీకు చర్చిలోకి వస్తావు, కూర్చుంటావు, పాటలు పాడతావు, ఒకవేళ వాయిద్యాలు వాయిస్తే వాయిస్తావు, ఒకవేళ పరిచర్యలో పాలు పంపులు పొందుతావు, ఏమో ఒకవేళ ప్రసంగిస్తున్నావేమో ఎక్కడైనా నాకు తెలియదు, ఒకవేళ ఇతరులకు కూడా దేవుడి గురించి చెప్తున్నావేమో నాకు తెలియదు. ఏం చేస్తున్నప్పటికీ నీ నోటి మాట మాత్రం మారటం లేదు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా బూతులు, నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి మాటలు. దేవుని బిడ్డ యెషయా హీ కన్ఫెస్డ్ హిస్ అన్క్లీన్నెస్, తన అపవిత్రతను దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడే దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము నెరవేరలేదు. అలాగే నీ జీవితం పట్ల దేవుని చిత్తం నెరవేరాలంటే, నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే తప్పకుండా నీ పాపం ఒప్పుకోవాలి. అపవిత్రమైన మాటల, అపవిత్రమైన తలంపుల, అపవిత్రమైన ఉద్దేశాల, నీ చూపు దేని మీద ఉంది? నీ మాట ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? లెట్ us చేంజ్ అవర్ లైఫ్స్ టుడే. ఈరోజు మన జీవితాలు మార్చుకుందాం. దేవుని బిడ్డలారా, తలంపులే కాదు, చూపులే కాదు, నోటి మాటలు, ప్రక్కవారితో మాట్లాడుతున్న మాటలు. కొండెల నోరు విప్పితే చాలు, కొండెల ఇతరుల గురించి ఏదోటి చెడ్డ చెప్పుకుంటూ బ్రతకాలి. వచ్చిన వారందరికీ కూడా మళ్ళా రికార్డు తిప్పుతుంటావు. స్టాప్ డూయింగ్ దట్. అది మానేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఇష్టం లేనటువంటి విషయాలు. అందుకే యెషయా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. మే యువర్ లైఫ్ చేంజ్ టుడే. దేవుడు మిమ్మల్ని మార్చును గాక. నువ్వు దేవునితో సహకరిస్తే తప్పించి నువ్వు మారలేవు. అందుకే దేవుడితో మీరు సహకరించమని మీకు మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలను మార్చమని, వారి నోటి మాటలను మార్చమని ప్రభా, ఎవరితో ఎప్పుడైనా ఎక్కడైనా వారు మాట్లాడే విధానం మార్చమని, మాటలు మార్చమని
నీ చేతులకి నీ బిడ్డల్ని నన్ను నేను అప్పచెప్పుకుంటూ మా జీవిత విధానం మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.